ఈ ఎంఎస్సి లెట్స్ గో టు ద మెయిన్ టాపిక్. ఈ ఎంఎస్సి కెమిస్ట్రీ చదివిన ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో నేను 3 కేటగిరీగా డివైడ్ చేశాను కదా. నాన్ యూఎస్ఎఫ్డిఏ, నాన్ ఎంఎన్సి, యూఎస్ఎఫ్డిఏ ఇండియన్ ఎంఎన్సి అండ్ యూఎస్ఎఫ్డిఏ ఫారెన్ ఎంఎన్సి అని. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ గురించి చూస్తున్నాను ఫ్రెండ్స్. 1 or 2 ఇండస్ట్రీస్ కొంచెం ఎక్సెప్షనల్గా ఇస్తాయి. ఎలా అంటే మీరు నైపర్లో ఎంఫార్మసీ చదివితే కొన్ని చాలా మంచి ఆర్గనైజేషన్ మీకు 5 lakhs అబవ్ వచ్చి తీసుకొని పోతాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే నాన్ యూఎస్ఎఫ్డిఏ, నాన్ ఎంఎన్సి కంపెనీస్ వర్క్ చేస్తారో, మీరు ఎంఎస్సి కెమిస్ట్రీ చదివినట్లయితే, నేను ఇందులో బీఫార్మసీ చెప్పట్లేదు ఫ్రెండ్స్. బీఫార్మసీ, ఎంఎస్సి కెమిస్ట్రీ వాళ్ళ సాలరీస్ ఆల్మోస్ట్ సేమ్గా ఉంటాయి. సో నేను ఎక్కడెక్కడైతే ఎంఎస్సి కెమిస్ట్రీ అని చెప్తున్నాను, ఇట్ ఈజ్ ఇంప్లికబుల్ టు బీఫార్మసీ ఆల్సో. అప్రాక్సిమేట్లీ ఒక 10% తక్కువ ఉండొచ్చు. ఎంఎస్సి కెమిస్ట్రీ ఎవరైతే నాన్ యూఎస్ఎఫ్డి, నాన్ ఎంఎన్సీలో చేస్తున్నారో వాళ్ళ శాలరీ 1 lakh to 1.25 lakh ఉంటుంది ఫ్రెండ్స్. అదే యూఎస్ఎఫ్డిఏ ఇండియన్ ఎంఎన్సీలో చేస్తున్నట్టయితే వాళ్ళే ఎంఎస్సి కెమిస్ట్రీ ఫ్రెషర్స్ నుంచి 1.5 lakhs to 2.25 lakhs ఉంటుంది ఫ్రెండ్స్. అప్రాక్సిమేట్లీ ఒక 10,000 అటో ఇటో. అదే ఎవరైతే యూఎస్ఎఫ్డిఏ ఫారెన్ ఎంఎన్సీలో చేస్తున్నారో వాళ్ళ శాలరీ 2 lakh నుంచి 2.8 lakhs ఉంటుంది ఫ్రెండ్స్. ఎంఎస్సి కెమిస్ట్రీ ఫ్రెషర్. ఇట్ ఈజ్ నాట్ అప్లికబుల్ టు సెంట్రల్ యూనివర్సిటీలో ఎవరైతే ఎంఎస్సి కెమిస్ట్రీ చేశారో వాళ్ళకి అప్లికబుల్ కాదు. ఎవరైతే ఐఐటి జామ్ ద్వారా ఎంట్రన్స్ టెస్ట్ రాసి ఐఐటి కాలేజ్ చేశారో వాళ్ళకి అప్లికబుల్ కాదు. ఓకే ఫ్రెండ్స్. అదే ఎవరైతే ఎంఫార్మసీ చేశారో, ఎంఫార్మసీ వాళ్ళకి స్పెషల్ రోల్ ఉంది ఫ్రెండ్స్. ఎంఎస్సి కెమిస్ట్రీ కంటే ఎప్పుడు వాళ్ళకి కొంచెం ఎక్కువ శాలరీ ఇస్తారు. డెఫినెట్లీ వాళ్ళు ఎంఎస్సి కెమిస్ట్రీ కంటే ఎక్కువ స్టాండర్డ్స్ ఉన్న చదువుతారు. అయినో ఎంఎస్సి కెమిస్ట్రీలో ప్రాజెక్ట్ వర్క్ కూడా ఉంటుంది లాస్ట్ 6 months. సో ఎంఫార్మసీ వాళ్ళకి నాన్ ఎంఎన్సీస్ $1.25 lakhs నుంచి 1.80 lakhs దాకా ఆఫర్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అదేవిధంగా యూఎస్ఎఫ్డిఏ ఇండియన్ ఎంఎన్సీస్ అయితే 2 lakhs నుంచి 3 lakhs దాకా ఆఫర్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక యూఎస్ఎఫ్డిఏ ఫారెన్ ఎంఎన్సీస్ వచ్చినట్టయితే 3.5 lakhs మ్యాక్సిమం వస్తున్నాయి ఫ్రెండ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి 2.8 lakhs to 3.5 lakhs. అదే నువ్వు నైపర్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మా ఎడ్యుకేషన్ రీసెర్చ్ నైపర్లో నువ్వు ఎంఫార్మసీ చేసినట్టయితే మీకు శాలరీస్ స్టార్టింగ్ 3.5 lakhs దాకా ఉండే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది ఒక ఓవరాల్ ఒక 80%కి అప్లికబుల్ అయ్యే శాలరీ స్ట్రక్చర్స్. ఇక ఎవ్రీ ఇయర్ మీకు ఇంక్రిమెంట్స్. ఫస్ట్ ఇయర్ మీరు ట్రైనీగా జాయిన్ అయితే ఒక 6 months ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. 6 months ప్రొబేషన్ పీరియడ్ అయిపోతేనే మీరు కన్ఫర్మేషన్ అయిపోయారనుకోండి. కొన్ని కంపెనీస్కి 1 year ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. 1 year తర్వాత మీరు పర్మనెంట్ అవుతారు. మీకు ఎవ్రీ ఇయర్ మీకు అప్రాక్సిమేట్లీ ఎంఎన్సీస్ అయితే 12% నుంచి 20% హైక్ ఉంటుంది శాలరీ. అదే నాన్ యూఎస్డి ఇంక్రిమెంట్స్ బాగానే ఉంటాయి ఫ్రెండ్స్. నేను అబ్జర్వ్ చేశాను. వీళ్ళు కూడా 12% నుంచి 20% దాకా ఇస్తారు. ఇక్కడ ఫారెన్ ఎంఎన్సీస్ శాలరీ చూసుకోకుండా వాళ్ళ వర్కింగ్ కల్చర్ బాగుంటుంది ఫ్రెండ్స్. వాళ్ళు ఫెసిలిటీస్ బాగా ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఇండియన్ కంపెనీసే లుపిన్లో అయితే మీరు ఫ్రెషర్గా జాయిన్ అయితే 1 year పాటు వాళ్ళు మీకు రూమ్ ఇస్తారు, ఫుడ్ పెడతారు, చాలా మినిమల్ ఫీజు వసూలు చేస్తారు. అలాగ ఫెసిలిటీస్ చాలా ఉంటాయి. నేను లుపిన్లో వర్క్ చేసేటప్పుడు నా హౌస్కి సంబంధించి ఒక 50,000
అడ్వాన్స్ ఇవ్వాలైతే వాళ్ళే పే చేశారు, నాకు హౌస్ కూడా వాళ్ళే చూసి పెట్టారు. సో అలాంటివన్నీ కొన్ని ఎంఎన్సీస్లో ఫెసిలిటీస్ బాగుంటాయి. శాలరీ ఓకే 8%, ఫ్రెషర్స్ కింద తక్కువ ఉండదు, 12% ఉండొచ్చు. 12% నుంచి మ్యాక్సిమం 18% దాకా ఫ్రెషర్స్ కొంచెం శాలరీ తక్కువ ఉంటుంది కదా ఫ్రెండ్స్, 12% కూడా ఇవ్వకపోతే అసలు పెరిగినట్టు అనిపించదు. ఈ విధంగా శాలరీ స్ట్రక్చర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక 10 years క్రితం ఉన్న సిచ్యువేషన్ వేరు, ఇప్పుడున్న సిచ్యువేషన్ వేరు ఫ్రెండ్స్. వచ్చే కొంది మీ శాలరీస్ చాలా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న టాపిక్ చెప్తున్నా అనుకోవద్దు ఫ్రెండ్స్, ఈ చిన్న చిన్న టాపిక్సే చాలా చాలా ఇంపార్టెంట్. మీకు బయట నుంచి అన్ని విషయాలు తెలుసుకున్నప్పుడే మీరు ఇంటర్వ్యూలో కాన్ఫిడెంట్గా హాజరవ్వగలుగుతారు. నా వీడియోస్ నేనేనైతే మైక్రో లెవెల్ నుంచి చేస్తున్నానో అన్నీ ఫాలో అవ్వండి. డైలీ 10 to 12 minutes ఉన్న చిన్న చిన్న వీడియోస్ని చూడండి, మీ నాలెడ్జ్ పెంచుకోండి. డెఫినెట్గా మీరు ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో జాబ్ సంపాదించే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్, బాయ్ బాయ్.